ఒక ఖమ్మం జిల్లాలో ఉన్న మాజీ మంత్రినో ఇంకొక జిల్లాలో ఉన్న మాజీ మంత్రులో లేకుంటే ప్రజెంట్ ఉన్న వారి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కాదు. ఏ వ్యక్తి మాకు టార్గెట్ కాదు. కానీ వ్యవస్థని కొల్లగొట్టిన వ్యక్తులను ఏ ఒక్క వ్యక్తులను కూడా వదిలిపెట్టాం. దిస్ ఈజ్ వెరీ క్లియర్. మాకు వ్యక్తిగతంగా ఏ ఒక్క వ్యక్తి మీద కోపం ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టిన ఏ ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. అంటే ఎవరైతే కక్షపూరితంగా మేము ఎవరి మీద ఒట్టి పుణ్యానికి కేసులు పెట్టాం అంటే, ఉదాహరణకి నాకో మా పార్టీకి సంబంధించిన వాళ్ళకో కొంతమంది ఓట్లు వేయలేదనో, కొంతమంది నాయకులు మాతో ప్రచారం చేయలేదనో కక్షపూరితంగా వాళ్ళ మీద ఏ రకమైన కేసులు పెట్టాం. ఇది ఫ్రెండ్లీ పార్టీ, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. అట్లా కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకోము తప్ప మేము గతంలో అన్ని తప్పులు చేశాం, మొత్తం ఈడంతా కబ్జా చేశాం, ఆ కబ్జా చేసేది కూడా మీరు వదిలిపెడతారా అంటే నో 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 అటువంటిది వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది ఎంత పెద్ద నాయకుడైనా. ఇప్పుడు ఏడున్న నాయకుడు ఆ నాయకుడు కూడా ఓపెన్ చేస్తున్నాం.